ఓకే. అండ్ మీరు గమనించారండి ఇప్పుడు ఓకే. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఈ సీన్ నేనే ఇది తీసింది. ఈ ప్యాటర్న్, ఈ సీక్వెన్స్ ఇంత బాగా చేశానా అని ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తున్నప్పుడు మీకు అనిపించిన సీక్వెన్స్? ఆ సీక్వెన్స్ ఏమనిపించిందంటే, ఇప్పుడు శుభలేఖ సుధాకర్ పెళ్లికి వెళ్తున్నారు. పెళ్లికి వెళ్తా ఉంటే ఒక ఎయ్ అంటాడు, అనగానే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రాళ్ళు అడ్డంగా ఉంటాయి. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరా అలా ఇలా అవుతుంది. అక్కడి నుంచి రివర్స్ చేసి ఆ షార్ట్ డివిజన్లో వాళ్ళు పరిగెత్తుకొచ్చి మళ్ళీ పక్కకు తిప్పేసేటప్పటికి మళ్ళీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెట్టు వస్తూ ఉంటుంది, చెట్టు సైషన్లో వచ్చి కొట్టుకుంటుంది. ఇంత డీటెయిలింగ్ ఇన్ యాక్షన్ సీన్ అనేది నాకు ఈ మధ్యకాలంలో గుర్తులేదు, ఏ సినిమా చూశాను. అంటే ఆల్మోస్ట్ ఆడియన్స్ని తీసుకెళ్ళి ప్రతి డీటెయిలింగ్ ఒక్క షార్ట్ ఎక్స్ట్రా లేకుండా మొత్తం దాంట్లో అదొకటి అనిపించింది. చాలా ఎక్స్ట్రాడినరీగా షార్ట్ డివిజన్. అండ్ పార్ట్స్ ఆఫ్ ది సైకిల్ చేజ్ ఆల్సో, మేబీ నాట్ ద హోల్ థింగ్. అలాగే ఒక్కొక్క షార్ట్ అంటే సడన్గా మన రఘువరన్ భరణి కలిసి ఒక బ్యూటిఫుల్ సన్సెట్ అవుతున్న ఒక చెట్టు, ఒక లేక్ దగ్గర సిల్వెట్లు మాట్లాడుతూ ఉంటారు ఒక ప్లాన్ గురించి. యూనో, సో అలాగే చాలా అనిపించింది. ఓకే. సో ఓకే, ఈ ప్యాటర్న్ ఓకే అండి. మీకు ఇక్కడ ఇంకొంచెం చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం కన్విన్సిబుల్గా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఇది అవ్వలేదు, ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించిన ఏమైనా ఉన్నాయండి? 100%. ఐ ఫీల్ ప్రీ క్లైమాక్స్ కొంచెం అంటే ఏదో చేసి అవగొట్టేయాలి అన్నంత అలాంటి ఫీల్ వచ్చింది నాకు. ప్రీ క్లైమాక్స్ ఓకే. అంటే ఆల్మోస్ట్ ఆ పాపని, అంటే ఇప్పుడు పాప ఇంటికి వెళ్తారు, తనకి ఏదో జ్వరం, ఒంట్లో బాగాలేదని, అక్కడి నుంచి వచ్చి ఆ కిడ్నాప్ చేసి ఆ కోర్టుకి, అది ఆ సెక్షన్ ఐ ఫీల్ ఇట్స్ ఏ, అంటే నాన్న రఘువరన్ని అంత బిల్డప్ చేసిన తర్వాత తన క్యారెక్టర్ ఎస్కలేషన్ ఇద్దరి మధ్యలో ఒక వార్లాగా ఉండాలి, ఏదో చాలా ప్లెయిన్గా అయిపోయినట్టు ఫీల్ వచ్చింది ఇప్పుడు చూస్తే. బట్ దట్ గాట్ కాంపెన్సేటెడ్ బై ద ఫైట్ ఇన్ అండ్ క్లైమాక్స్ ఫైట్ రఘువరన్కి నాగార్జునది, అది నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్ ఎవర్. అది కూడా నేను ఒక మెకానైజ్ గోల్డ్ అనే సినిమా నుంచి క్లైమాక్స్ ఫైట్ నుంచి కాపీ కొట్టింది. ఓకే. ఉమర్ షరీఫ్ అండ్ గగని పేక్ కొట్టుకుంటారు, అక్కడి నుంచి తీసినది.